ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ అడుగు వేయనుంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ టీఏఐహెచ్ కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాకుండా ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు ప్రపంచంలోనే తొలి స్వతంత్ర ఏఐ ప్రయోగ వేదికగా పనిచేస్తోంది. దీని ద్వారా అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్లు తమ ఏఐ ప్రయోగాలను తెలంగాణ వేదికగా నిర్వహించే అవకాశం కలుగుతోంది. తాము కేవలం పెట్టుబడులు మాత్రమే అడగటం లేదని, ఏఐ భవిష్యత్తును నిర్మించే ప్రతిభకు తెలంగాణలోని పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో, డిపి వరల్డ్, గూగుల్, సెల్స్ఫోర్స్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీల సీఈఓలతో సీఎం 1-to-1 సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్యూర్ రేర్ విధానాలతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను గ్లోబల్ ఇన్వెస్టర్ల ముందు ఉంచనున్నారు. ఈ ఏడాది దావోస్ సదస్సుకు 130 దేశాల నుంచి సుమారు 3,000 మంది ప్రతినిధులు, 64 మంది దేశాధినేతలు హాజరవుతున్నారు. ఇంతటి భారీ వేదికపై తెలంగాణను ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాలను సిద్ధం చేసుకున్నారు.